వెల్కమ్ బ్యాక్ ఎవ్రీవన్. ఫైనలీ ఈ వీడియోలో మేము ఎందుకు అంత త్వరగా హొరనాడు రావాల్సి వచ్చింది అండ్ ఆ స్పెషల్ రీజన్ ఏమి అని మీతో షేర్ చేసుకోబోతున్నా. వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. హొరనాడు అన్నపూర్ణేశ్వరి టెంపుల్ ఇది ఫస్ట్ అగత్యముని 8th సెంచరీలో కట్టారంట. దీనికి ఉన్న హిస్టరీ ఏమంటే, శివుడు ఒకసారి పార్వతి దగ్గర ఫుడ్ అనేది జస్ట్ ఒక ఇల్యూషన్ అని అన్నారంట. అప్పుడు అది రాంగ్ అని ప్రూవ్ చేయడానికి పార్వతీదేవి వరల్డ్ నుంచి డిసపియర్ అయిపోయింది. తను డిసపియర్ అయిన వెంటనే నేచర్ కేమ్ టు ఏ స్టాండ్ స్టిల్. నో రెయిన్, నో ప్లాంట్స్, టెర్రిబుల్ డ్రాట్. ఎక్కడ చూసినా దేవికి పాపం అనిపించి మళ్ళీ రీఅపియర్ అయ్యి ఫుడ్ని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం స్టార్ట్ చేసింది. ఈవెన్ లార్డ్ శివ కేమ్ విత్ ఎ బెగ్గింగ్ బౌల్ అండ్ తనకి ప్రేమతో మళ్ళీ ఫుడ్ని ఇచ్చింది అమ్మ. ఫ్రమ్ దట్ డే she is celebrated as Devi Annapurneshwari, goddess who nourishes the entire world. ఈ టెంపుల్ భద్రా రివర్ ఒడ్డున అండ్ వెస్ట్రన్ ఘాట్స్ మధ్యలో ఉంటుంది. అమ్మవారి ఐడల్ ప్యూర్ గోల్డ్తో చేయబడింది అండ్ తనని చూసిన వెంటనే పీస్ఫుల్గా అండ్ బ్లెస్డ్గా అనిపిస్తుంది. అన్నపూర్ణేశ్వరి అంటేనే మనకు ఆహారం ఇచ్చే దేవత. అండ్ ఇక్కడ చిల్డ్రన్కి మనం ఫస్ట్ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసామంటే వాళ్ళకి లైఫ్ లాంగ్ ఫుడ్ షార్టేజ్ ఉండదని నమ్మకం. ఇంతకంటే బెస్ట్ ప్లేస్ దొరకలేదు. అందుకోసమని మా చిట్టి పాపకి ఇక్కడే తన ఫస్ట్ సాలిడ్ ఫుడ్ని ఇంట్రడ్యూస్ చేశాం. యాజ్ హర్ పిన్ని ఐ ఫెల్ట్ సో ఎమోషనల్ అండ్ బ్లెస్డ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ మూమెంట్. 6:30 AM to 9 PM రోజు ఈ టెంపుల్ ఓపెన్లో ఉంటుంది. అండ్ అన్నప్రాసన సేవ వచ్చేసి 9 AM to 12:30 PM ఉంటుంది. మీరు టికెట్స్ టెంపుల్ సేవా కౌంటర్ దగ్గర బుక్ చేసుకోవచ్చు. ఎంటర్ అయిన వెంటనే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది సేవా కౌంటర్. అండ్ బెస్ట్ పార్ట్ ఏం తెలుసా, టెంపులే అన్నీ ప్రొవైడ్ చేస్తుంది. అన్నప్రాసనకి కావాల్సిన వస్తువులన్నీ. యూ డోంట్ హ్యావ్ టు బ్రింగ్ ఎనీథింగ్. ఇక్కడ ప్రతిరోజు అన్నదానం జరుగుతుంటుంది. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ ఉంటాయి. కంప్లీట్లీ ఫ్రీ. ఎవ్రీవన్ ఈజ్ వెల్కమ్ అట్ మాస్ టేబుల్. ఇక్కడ అకామిడేషన్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి. అరౌండ్ 650 రూపీస్ అలా పడుతుంది పర్ నైట్. రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా ఉంటాయి అండ్ క్లీన్గా కూడా ఉంటుందన్నమాట. సో టెంపుల్ ప్రెమిసెస్లోనే చాలా హోటల్స్ అవైలబుల్లో ఉంటాయి. సో నో ప్రాబ్లమ్ ఫర్ అకామిడేషన్ యాజ్ వెల్. ఇనిషియల్ డేస్లో ఈ టెంపుల్ చాలా చిన్నగా ఉండనంట అండ్ చాలా మందికి తెలియకుండే 1973లో 5th ధర్మకర్తరు శ్రీ డిబి వెంకట సుబ్బ జోయస్ వారు రినోవేట్ చేయించారు వాస్తు ప్రకారంగా అండ్ ఆస్ట్రాలజికల్ ప్రిన్సిపల్స్ ప్రకారంగా. సో రినోవేషన్ తర్వాత జగద్గురు శంకరాచార్యుల వారే స్వయంగా వచ్చి మహాకుంభాభిషేకం చేశారు, మేకింగ్ ఇట్ ఈవెన్ మోర్ సీక్రెట్ అండ్ సిగ్నిఫికెంట్. మా చిట్టి పాపకైతే తన ఫస్ట్ సాలిడ్ ఫుడ్ని ఇంట్రడ్యూస్ చేయించేసాము అన్నపూర్ణేశ్వరి పాదాల దగ్గర. దిస్ ఈజ్ ఎ మెమొరీ ఐ విల్ చెరిష్ ఫర్ ఎవర్ ఇన్ మై హార్ట్. మీరు కూడా మీ పిల్లలకి అన్నప్రాసన చేయించాలనుకుంటే హొరనాడు తప్పకుండా రండి. ఇట్ ఈస్ ఎ మోస్ట్ బ్లెస్డ్ ప్లేస్ యూ క్యాన్ చూస్. ట్రస్ట్ మీ, యూ విల్ నెవర్ రిగ్రెట్ ఇట్. ఒక చిన్న టిప్ ఏమంటే, ఎర్లీ మార్నింగే వెళ్ళిపోండి టెంపుల్కి, సో దట్ యూ కెన్ అవాయిడ్ లాంగ్ క్యూస్. అండ్ మేల్ డివోటీస్ షర్ట్ రిమూవ్ చేయాలి టెంపుల్ ఎంటర్ అయ్యక ముందే. ఫ్రీ అన్నదానంని అస్సలు మిస్ చేసుకోకండి. రోజు 9 AMకి 2 PMకి అండ్ 9 PMకి మహామంగళారతి జరుగుతుంది. చాలా బాగుంటుంది, అది అస్సలు మిస్ చేసుకోకండి. If you enjoyed this video, please like, share and subscribe for more such videos, and don't forget to comment. See you in next one. Stay blessed.